మనకి సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి సాధనలను చూసి ఎంతోమంది రకరకాలైనటువంటి ఛానల్స్లో రకరకాలైనటువంటి సాధనలు చెప్పటం, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పటం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకళ్ళు ఒకటి కరెక్ట్ అంటే ఇంకొకళ్ళు దానికి సంబంధించి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, మీరు ఇంకొక సాధన చెయ్యండి అని చెప్తారు. అంతేకాకుండా మనకి సాధన ఏది అవసరం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ అంటే ఇది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వాళ్ళు కేవలం ఒక స్టార్టింగ్లో ఒక 2 months 3 months నుంచి సాధన చేసేటువంటి వాళ్ళే కాదు, సంవత్సరాల నుంచి సాధనలు చేసేవాళ్ళు, సంవత్సరాల నుంచి సాధనలో పండిపోయినటువంటి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి స్టేట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఇలాగ కాల్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అది కరెక్ట్ అంటారు, ఇది కరెక్ట్ అంటారు, అసలు ఏది కరెక్ట్ అంటారు? దేనికి సంబంధించి మనం వెళ్ళేటువంటి మార్గంలో సరైనటువంటి మార్గం ఏది అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. మనకి ఫలానా గురువు దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఒక సాధన తీసుకుంటాం, తీసుకున్న తర్వాత అది మనకి సరిగా పనిచేయట్లేదనో లేకపోతే ఏదో ఒక కారణం ఉండొచ్చు, ఆ గురువు సరైన వాళ్ళు కాదనో లేకపోతే సాధన సరైనది కాదనో ఏదో ఒక నెపం వేసి మనం దాన్ని పక్కకి పెట్టేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ సాధన అనేది పని చేయటం పని చేయకపోవటం అనేది అది మన యొక్క సంస్కారాన్ని అనుసరించి ఉంటుంది. అంటే మనకి ఏ రకమైనటువంటి సంస్కారాన్ని కలిగి ఉన్నాం అంటే, కొన్ని సెన్సిటివ్ మైండ్స్ ఉన్నటువంటి వాళ్ళకి భక్తి యోగంలో చాలా బాగా కనెక్ట్ అవుతారు, భక్తికి సంబంధించిన దాంట్లో చాలా బాగా కనెక్ట్ అవుతారు. కొంతమంది ప్రతిదానికి లాజిక్స్ ఉండేటువంటి మైండ్ సెట్ ఉండేటువంటి వాళ్ళు జ్ఞాన యోగానికి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇలాగా మన యొక్క సంస్కారాలని అనుసరించి మన యొక్క సాధనలో కనెక్ట్ అవ్వటం అనేది ఉంటుంది. కానీ కొంతమంది చాలా రేర్గా ఉండేటువంటి వాళ్ళు ఆత్మకు సంబంధించినటువంటి మూలమైనటువంటి స్థితిని విషయాన్ని తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క సాధనలో కూడా ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తారు. వాళ్ళకి ఎక్కడా కూడా కంప్లైంట్స్ అనేవి లేవు. ఒక దాంట్లో మంచి ఉంది అంటే ఆ మంచి విషయాన్ని గ్రహించి తీసుకొని వాడుకుంటారు, దాంట్లో మంచి స్థితిని కూడా పొందుతారు. వాళ్ళ దగ్గర ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. ఎందుకు అంటే మామూలుగా సాధన చేసేటువంటి సాధకులు ఏదో ఒకటి ఆశించి సాధన చేస్తారు. ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయానికి సంబంధించినటువంటి స్థితిని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు, ముక్త స్థితిని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు, కేవలం సాధనని వాళ్ళు ఆనందిస్తారు, ఆనందం కోసం చేస్తారు, తెలుసుకోవటం కోసం, జ్ఞానం కోసం చేస్తారు. దాంట్లో ఏ విషయం వచ్చినా కానీ జ్ఞానమే అవుతుంది. అప్పుడు ప్రతి విషయం కూడా దాంట్లో ఒక విషయానికి సంబంధించి కంప్లైంట్ చేయటం అనేది ఉండదు. ఎందుకంటే కేవలం నాకు పెళ్లి కావాలనో, పిల్లలు కావాలనో, జాబ్ కావాలనో సాధన చేసేటువంటి సాధకులు కాదు వీళ్ళు. వాళ్ళు దైవాన్ని తెలుసుకోవాలని, సత్యాన్ని తెలుసుకోవాలని అన్వేషించేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్క సాధనలో కూడా ఏదో ఒక విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆ ఆణిముత్యాలను ఏరి వాళ్ళు దాచుకుంటారు, దాన్ని ఆ జ్ఞానాన్ని వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో ఒకళ్ళు కాల్ చేసి అడిగిన విషయం ఏంటంటే, ఒకళ్ళు వాళ్ళకి బాబాజీ దర్శనం అయిందని, తర్వాత ఈ రకరకాలైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు చేసేటువంటి ప్రాణాయామాలు, ముద్రలు, రకరకాలైనటువంటి బంధాలు, వీటికి సంబంధించిన ఎయ్యి అవసరం లేదు, అసలు ఎయ్యి చెయ్యకూడదు అనేటువంటి మాట ఆయన అన్నారు అని, దానివల్ల సాధన చేసేటువంటి సాధకులు, ఈయన ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి సాధన చేసేటువంటి మంచి సాధకులే, కానీ ఈ కన్ఫ్యూజ్ స్టేట్ ఎందుకు వచ్చింది? అంత సాధన చేసినప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్ ఎందుకు వచ్చింది అంటే, ఒక విషయాన్ని మనకి తెలియజేసినప్పుడు, ఎవరైనా ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేనప్పుడు, దానికి సంబంధించిన పూర్ణమైనటువంటి జ్ఞానం లేనప్పుడు ఒక కన్ఫ్యూజ్ స్టేట్ అనేది స్టార్ట్ అవుతుంది.
ప్రపంచం మొత్తంలో, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి విషయాల్లో ఒకటి తెలవటం, రెండోది తెలవకపోవటం. ఈ రెండే విషయాలు. ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ప్రతి వస్తు విషయ సమస్తానికి సంబంధించినటువంటి ఈ రెండు విషయాలే ఉంటాయి. ఈ రెండు విషయాలే ఉంటాయి. ఒకటి తెలవటం, రెండు తెలవకపోవటం. మీకు దీన్నే ఇంకొక మాటలో చెప్తే తెలవటాన్ని జ్ఞానమని, తెలవకపోవటాన్ని అజ్ఞానమని అంటాం. ఇది ఈ రెండు విషయాలు మనకి ఆ విషయాన్ని ఎప్పుడైతే ఇది అన్ని విషయాలు అందరూ తెలుసుకోవటం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఒక జన్మలో సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనం వచ్చినటువంటి మూలమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటే, అంటే ఆత్మ అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి అవగాహన కనుక కలిగితే మిగతా విషయాలన్నీ మీరు నేర్చుకోవటం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇది ఎక్కడ పడితే అక్కడ స్టక్ అయిపోతూ ఉంటాం. ఒక బుక్ చదువుతాం, ఆ బుక్లో ఏదో ఒక విషయం రాసి ఉంటుంది. ఒక చోట మనం బ్రహ్మచర్యానికి సంబంధించి ఖచ్చితంగా ఆచరించాలి ఆధ్యాత్మికతకి అనేది ఇన్ని ఉంటాం. ఈ బుక్లో ఏంటంటే మీరు కామాన్ని చేస్తూనే మీరు సమాధి స్థితికి వెళ్ళొచ్చనో లేకపోతే ముక్తిని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని విన్నారు. వినగానే అక్కడ స్టక్ అవుతారు. ఎందుకు స్టక్ అవుతారు? మనం ఆల్రెడీ విన్నటువంటి చేసినటువంటి విషయాలకి ఇది విరుద్ధంగా ఉండబట్టి అక్కడ స్టక్ అవుతారు. ఇంకా అది ముందలకే వెళ్ళదు, ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది చెప్పేవాళ్ళు, అనుభవాలు చెప్పేవాళ్ళు అతిశయంగా చెప్తున్నారని, అబద్ధాలు చెప్తున్నారని, లేకపోతే రకరకాలుగా ఎవరి భావనలో వాళ్ళు ఊహించుకోవటం అనేది జరుగుతుంది. లేకపోతే వాళ్ళు కరెక్టే చెప్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. అవతల అనుభవంలో చెప్పేటువంటి వాళ్ళు కూడా మాయలోనే ఉండొచ్చు. వినే వాళ్ళను కూడా వాళ్ళు మాయలో పెట్టచ్చు. యాక్చువల్గా వాళ్ళకు కూడా తెలియదు అది మాయ అని. దీన్ని కూడా గ్రహించాలి. వాళ్ళకు కూడా అది మాయ అని తెలియదు. వాళ్ళు తెలియకుండానే మాయని వాళ్ళు ఆస్వాదిస్తూ ఎదుటి వాళ్ళకు కూడా అదే పంచుతూ ఉంటారు. ఇది కూడా గ్రహించాలి. జ్ఞానానికి సంబంధించి చాలా పెద్ద పీట ఉండటానికి కారణం ఇదే. ఎవరైతే తమ ఆత్మకు సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితత్వంతో ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఉచ్చుల్లో పడరు, ఎటువంటి అపోహల్లో పడరు. చాలా క్లియర్గా ఉంటుంది, మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళ దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంటుంది. మీరు ఆధ్యాత్మికమైనటువంటి, మీకు భౌతికమైనటువంటి ప్రతి వస్తు విషయాలకు సంబంధించిన అన్నిటికీ సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ప్రతి దానికి సమాధానం ఉంటుంది. మీరు ప్రశ్నించటం మానకండి. ఫలానాది ఒక విషయం అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ని ప్రశ్నించటం మానకండి. దాని గురించి పూర్ణంగా ప్రశ్నిస్తేనే తెలుస్తుంది, ప్రశ్నించకుండా అలా తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్నించేటువంటి విషయంలో జాగరూకతతో, అంటే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రశ్నించేటప్పుడు ఏదైనా ఎదుటి వాళ్ళని అడిగేది పొలైట్ వేలో ఉండాలి. అంటే మీరు అణుకుగా ఉండి అడగటం, మీరు నిజంగా జ్ఞానాన్ని తెలుసుకోవాలని అడగటం, లేకపోతే అప్పున్నోళ్ళు ఏదో అడిగినట్టుగా అథారిటీతో అడగటం, ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మీరు ఒక జ్ఞానాన్ని పట్టుకోవాలి, తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనిషికి చాలా చాలా అణుకువ అనేది చాలా అవసరం. మనం పాత రోజుల్లో ఎండల్లోనే క్రికెట్ ఆడేవాళ్ళం. విపరీతమైన ఎండల్లో క్రికెట్ ఆడిన తర్వాత ఆ ఎండలో వచ్చి మనకి అప్పుడు బోర్ పంపులు ఉండేవి. ఒకళ్ళు బోర్ కొడతా ఉంటే ఇంకొకళ్ళు వాటర్ తాగాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఒకళ్ళు బోర్ కొడతా ఉంటే ప్యాంట్ రెండు కూడా దగ్గరికి లాక్కొని, పైకి లాక్కొని, కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకొని ఒబ్బిడిగా, అంటే చాలా గౌరవప్రదంగా రెండు చేతులు కూడా దగ్గరికి తీసుకొని అప్పుడు మనం నీళ్లు తాగటం అనేది జరిగేది. నీళ్లు వంగి నీళ్లు తాగేవాళ్ళం. అవునా? మీరు మంచి నీళ్లు తాగేటప్పుడు అంత శ్రద్ధతో, అంత అణుకుగా ఉండి తీసుకునేటప్పుడు, జ్ఞానామృతాన్ని స్వీకరించేటప్పుడు ఎంత అణుకువతో ఉండాలి. ఆ వ్యక్తికి అంత, అవతల చెప్పేటువంటి వ్యక్తులకి అంత కృతజ్ఞతతో ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు ప్రశ్నించేటప్పుడు ఎదుటి వాళ్ళని పరీక్షించడానికి కాదు ప్రశ్న, మీరు తెలుసుకొని మీరు దుఃఖాల నుంచి బయటపడటానికి ప్రశ్న.
ఎందుకంటే ఎదుటి వాళ్ళకి తెలియదు అనేటువంటి విషయాన్ని మనం ఏదో ప్రూవ్ చేసి పైశాచికానందాన్ని పొందటం అనేది అక్కడ ఎప్పుడు కూడా ప్రశ్న కాకూడదు. దానివల్ల రకరకాల మలినాలను తెచ్చిపెట్టుకుంటారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సాధకులు ఎవరైనా ఉన్నారు అంటే మీకు అర్థమైతే వాళ్ళతో ట్రావెల్ చేయండి. అర్థం కాకపోతే అక్కడితో నిష్క్రమించండి, వదిలేసేయండి, వాళ్ళని వదిలేసేయండి. ఎందుకంటే ఎవరైనా సాధకులు దైవంతో చాలా సాన్నిహిత్యంగా ఉండి వాళ్ళ జీవితంలో ఎంతో సమయాన్ని, గంటల తరబడి సమయాన్ని దైవంతో గడిపి, గురువులతో గడిపి, ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో, గ్రంథాల్లో గడిపి, పరమ పవిత్రమైనటువంటి జీవన విధానంలో లయమైనటువంటి వాళ్ళని మీరు ఆక్షేపించటం ద్వారా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా మీరు అనవసరమైనటువంటి శాపాలకి గురి కావటం, లేకపోతే వాళ్ళని బాధ పెట్టినటువంటి కర్మని మీరు మూట కట్టుకొని తర్వాత రకరకాలైనటువంటి ఇబ్బందులు పాలు కావటం అనేది జరుగుతుంది. మీరు ఏదైనా కానీ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు సున్నితంగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యమైనది. మీకు నచ్చలేదు, వదిలేసేయండి. సాధనలు చాలా చోట తీసుకున్నప్పుడు సాధనలో అవతల సాధనలు ఇచ్చే వాళ్ళకంటే మనకి ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, మనకి చాలా ఎక్కువ తెలిసి ఉండొచ్చు. కానీ వెంటనే వాళ్ళని వీళ్ళు వేస్ట్, లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు, కనీసం నాకు తెలిసింది కూడా తెలియదు కాదు. సున్నితంగా నమస్కారం చేసి మీకు అవసరమైనది ఏదైనా ఉంటే తీసుకొని పక్కకు వచ్చేసేయటం, అంతే. ఇక్కడ చేయాల్సింది అంతే, అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఏం లేదు మనకి. ఇక్కడ మనకి అర్థం కానటువంటివి ఇంకొకటి, సాధన చెయ్యక్కర్లేదు, అవసరం లేదు అని చెప్పే వాళ్ళకి ఇంకా మనసు మిగిలే ఉందా? ఇక్కడ చెయ్యేసుకోండి, గుండెల మీద చెయ్యేసుకొని నాలో ఇంకా కామ మలినాలు ఉన్నాయా, క్రోధ మలినాలు ఉన్నాయా, మోహ మలినాలు ఉన్నాయా, ద్వేష మలినాలు, ఏమి మలినాలు ఉన్నాయి అనేది మనస్సు మీద నిజాయితీగా, మనతో మనం నిజాయితీగా ఉంటే నిజంగా లోపల మలినాలు ఏమున్నాయి అనేది తెలుస్తుంది. మనం పుణ్యక్షేత్రాలు తిరగచ్చు, గురువుల్ని దర్శించవచ్చు, ఇంకా ఎన్నెన్నో రకాలైనటువంటి సాధనలు చెయ్యొచ్చు. ఎన్నో విషయాల్లో మనం ఎంతో గొప్పగా వ్యవహరించి గంటల తరబడి గడిపి ఉండొచ్చు. ఇక్కడ ఏమి ఉంది, ఇంకా ఎన్ని మలినాలు ఉన్నాయి, ఇది చూసుకోవాల్సింది. నిజాయితీగా మనల్ని మనం చూసుకోవాల్సిన విషయం. ఇంకా మలినాలు ఉన్నాయా అంటే అవ్వలేదు, పూర్తి అవ్వలేదు, ఇంకా వచ్చిన పని పూర్తి అవ్వలేదు, సాధన మిగిలే ఉంది. మనస్సు మిగిలిందా, మలినం మిగిలింది, మలినం మిగిలిందా, సాధన మిగిలింది. సాధన ఇంకా ఉంది అని అర్థం. సాధన చెయ్యొద్దు అని చెప్పేటువంటి వాళ్ళు ఆల్రెడీ గట్టిగా సాధన చేసిన వాళ్ళు చెప్తే నమ్మండి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీరు వెళ్తే, ఇప్పుడు రమణ మహర్షి గారు నేనంటే ఏంటో తెలుసుకోమంటారు, నేను అనేదాన్ని విచారణ మార్గం ద్వారా తెలుసుకోమంటారు. అదే రమణ మహర్షి గారు పాతాళ గుహలో శరీరానికి స్పృహ లేకుండా ఉండేటువంటి స్థితిలో, శరీరానికి తేళ్లు, పాములు, జర్రులు కుట్టినా కానీ స్పృహ లేనటువంటి స్థితిలో తపస్సు చేశారు, తపించారు. ఆయన చెప్తారు, ఆయన మార్గంలో నడిచేటువంటి వాళ్లకు ఎవరైతే ఉత్తమాధికారులు ఉన్నారో వాళ్ళు ఆ ఉపయోగాన్ని తీసుకోగలుగుతారు. మీ గురువు మీకు ఏదైతే ఇస్తున్నారో, మీకు ఏదైతే చెప్తున్నారో అదే మీకు వేదవాక్కు, దాని ద్వారానే వెళ్ళండి. ఇక్కడ ఇంకా సాధన లేదు అనేటువంటి విషయం లేదు. ద్వైతం ఉన్నంత వరకు సాధన ఉంటుంది. ఒకటి బండ గుర్తు, ద్వైతం ఉందా, సాధన ఉంది. ద్వైతం ఉందంటే మనసు ఉంది, మనసు ఉంటే సాధన ఉంది, మలినాలు ఉన్నాయి అని అర్థం. సాధన ఇంకా మిగిలే ఉంది. ఇక్కడ సాధన అయిపోతుంది అనేది మీకు జ్ఞానంలో, జ్ఞాన మార్గంలో, పూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిలో మాత్రమే సాధన అనేది ఉండదు. రమణ మహర్షి గారు మొదట్లో సాధన చేశారు, తర్వాత స్థితుల్లో ఆయన సాధన లేదు. ఆయన అందరిలాగే తిరిగేవాళ్ళు, తినేవాళ్ళు, గరి ప్రదక్షిణ చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఎందుకు అంటే సాధన లేదు. ఎవరు చేయాలి? ఎవరున్నారు? ఎవరైనా ఉంటే సాధన చేయాలి. ఎవరున్నారు అక్కడ? ఆ నేను అనేదే నాశనం చేసేసారు. ఆహాన్నే నాశనం చేసిన తర్వాత సాధన లేదు. కేవలం సాక్షి మాత్రంగానే ఉంటారు. జగత్తు మొత్తాన్ని కూడా
కేవలం ఒక దృశ్యంలా మాత్రమే చూస్తారు. ఈ దృశ్యంలా మాత్రమే చూడటం అనే దానికి ఒక క్లియర్గా ఒక క్లారిటీ అనేది ఒకసారి వివరంగా చెప్దాం. దృశ్యమాత్రంగా చూడటం అంటే ఇప్పుడు నేను ఒక ఫోన్ని చూస్తున్నాను, దీంట్లో దృశ్యం నేను చూస్తున్నాను అంతే, దీంట్లో ఏ ఆలోచన లేదు అంతే. అది మీరు ఫోన్ను చూసినా అంతే, అమ్మాయిని చూసినా అంతే, అబ్బాయిని చూసినా అంతే, రాయిని చూసినా అంతే. ప్రతి ఒక్కటి కూడా ఒక దృశ్యం మాత్రమే, కానీ దాంట్లో ఎటువంటి రాగం కానీ, ద్వేషం కానీ, మోహం కానీ, క్రోధం కానీ ఎటువంటి మలినాలు కలవలేదు. కేవలం దృశ్యంగా మాత్రమే చూస్తున్నారు. ఇది అజ్ఞాని యొక్క స్థితి. ఇది అల్టిమేట్. వాళ్ళు దేనికి కూడా మనకి చిన్నదానికి పెద్దదానికి కూడా ఎప్పుడూ కూడా మనస్సు చంచలం అయిపోయి రకరకాల బాధలను కొని తెచ్చుకుంటుంది. వాళ్ళ దాంట్లో ఏ చంచలాలు లేవు. శరీరాలు పోయినా కానీ చలించినటువంటి ఆ ఆత్మకు సంబంధించినటువంటి స్థితిలో మదించిపోయి ఉంటారు. వాళ్ళకి ఏది పోవటం రావటాలతో అసలు సంబంధమే లేదు. ఎందుకంటే నేను అనేదే లేదు. కాబట్టి అక్కడ దాకా మనసు ఉంది అంటే క్లియర్గా చెప్తున్నా. నామం రూపం మాయ, మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ. నామం రూపం మాయ, నామరూపాలు మిగిలి ఉన్నాయి. అది ఏదైనా కనిపించవచ్చు, ఏ దర్శనమైనా కావచ్చు. ఇంకా సాధన ఉంది. ఓకే, మనస్సు ఉంది, ఆలోచన ఉంది అంటే ఇంకా సాధన ఉంది. మీకు ఆలోచన ఉండదా అంటే ఉన్నా కానీ అది ప్యూర్గా, ఇప్పుడు దృశ్యం చూసేటప్పుడు ఆలోచన లేదా, ఉంది, కానీ సాక్షిగా ఉంది. సాక్షిగా ఉన్నప్పుడు మాయ అనేది ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయటం కాదు. మనం ఎక్కడ మోసపోతాం? మనకు తెలియనటువంటి విషయంలో మోసపోతాం. ఎదుటి వాళ్ళు చెప్పిందల్లా ఎందుకు నమ్మాలి అసలు? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి కదా, ఎంతవరకు ఇది వాస్తవం అయి ఉంటుంది అనేది. వాస్తవమా కాదా అనేది గ్రహించండి. ఆ వాస్తవమా కాదా అనేది మీరు ప్రశ్నించాలన్నా కానీ మీరు సాధన చేసి ఉండాలి. స్కూల్లో టీచర్ లెసన్స్ చెప్తున్నారు, లెసన్ చెప్తుంటే ఒకళ్ళు నిద్రపోతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటి విషయం, ఇప్పుడు నేను చెప్పినటువంటి లెసన్లో మీరు క్వశ్చన్లు అడగండి నేను చెప్తానన్నారు. మిగిలిన వాళ్ళందరూ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈ నిద్రపోయిన వాడిని లేపి ఇప్పుడు చెప్పిన లెసన్లో క్వశ్చన్ అడగమంటే ఏం చెప్తారు? వాళ్ళు అసలు వెళ్ళలేదు కదా. మన జ్ఞానం లేనటువంటి విషయం గురించి మాట్లాడలేము. జ్ఞానం లేనటువంటి విషయం దగ్గరే మనం మోసపోతాం. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని మీరు ఒక శాస్త్రవేత్తగా మాత్రమే చూడండి. దేనికి కూడా అంటుకుపోకండి. ఎప్పుడైతే అంటుకుపోతే దానికి కూడా రాగద్వేషాలు అన్నిటికీ అంటించేస్తాం. అన్నిటికీ. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఆత్మని అనేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాంట్లో కూడా నేను అనేది తీసుకెళ్లి అహంకారాన్ని అంటించడం కాదు ఆత్మకి. అది ఒకసారి గ్రహించాలి. అసలు ఆత్మకి నేను అనేదే లేదు. నేను ఎట్లయితుంది అది? దానికి కేవలం సాక్షి మాత్రమైంది. దానికి కూడా ఏయో ఒకటి ఆపాదించేయటం. అదా ఆత్మ నేను అనేటువంటి పదాన్ని కేవలం మనకి ఆ స్థితి పొందినటువంటి మహాత్ములు మనకి అర్థం కావటం కోసం ఇది నేను అని చెప్పారు. కాబట్టి అది అహంకారం కాదు, అది వాళ్ళ స్థితి, స్వయం స్థితి. దాంట్లో అసలు నేను అనేటువంటి పదార్థమే లేదు. అది ఎగ్జిస్టెన్స్ అంతే. అంటే అది ఒక ఉనికి మాత్రమే. కాబట్టి మీరు జ్ఞానం పొందితే మీరు ఏదైనా విషయానికి సంబంధించి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు కూడా ఆలోచించి దాని గురించి ఒక తర్కబద్ధమైన, ఇంకొకటి ఏంటంటే అడిగే విషయాల్లో కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగండి. ఆ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం సాధన చేసిన దాని నుంచి, మనం పొందినటువంటి జ్ఞానంలో ఉన్నతమైనటువంటి జ్ఞానానికి సంబంధించి మనం చేస్తేనే వాటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం. సరే, ప్రైమరీ లెవెల్లో రకరకాలైనటువంటి క్వశ్చన్లు ఉంటాయి, అన్నీ తీర్చుకోవాలి, కాదనేది లేదు. ఎందుకంటే సత్సంగాల్లో మేమైతే కొన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాల క్రితమే రాత్రి 8ంటికి మొదలు పెడితే తెల్లవారుజామున 5-6 అయ్యేది సత్సంగాలు. ఫోన్ లైన్లో 5-6 ఉండేవాళ్ళు. మధ్యలో డిస్కనెక్ట్ అవ్వటం, మళ్ళీ కనెక్ట్ అవ్వటం, ప్రశ్నలు అట్లా రకరకాలు జరగాలి. కానీ
ఒక కంక్లూజన్ అయితే ఉండాలి. ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అనేది మనం ఇవ్వగలగాలి ఎదుటి వాళ్ళకి. అది అందరికీ ఉపయోగపడాలి. ఓకేనండి. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.